Welcome to Techno Science Club. 9th class English medium, chemistry, chapter 2. Matter is matter around us pure. మన చుట్టూ ఉన్నటువంటి పదార్థం ప్యూరేనా? దీనికి సంబంధించినటువంటి ఈ చాప్టర్కి సంబంధించినటువంటి క్లాస్ నంబర్ 1 ఇంట్రడక్షన్ క్లాస్ని ఈరోజు మనం చూద్దాం. Ninth class physical science English medium, chapter number 2. ఈజ్ మ్యాటర్ అరౌండ్ అస్ ఫ్రీ. మన చుట్టూ ఉన్నటువంటి పదార్థం శుద్ధమైనవేనా? మనం చాలా పదార్థాలు మన చుట్టూ చూస్తూ ఉంటాం. మనం వాడుకునేటటువంటి వస్తువుల దగ్గర నుంచి, మనం తినేటటువంటి ఆహార పదార్థాల దగ్గర నుంచి, మనం పీల్చేటటువంటి గాలి దగ్గర నుంచి, తాగేటటువంటి నీళ్ళ దగ్గర నుంచి, అన్ని రకాలైనటువంటి వాటిని అన్నింటినీ కూడా మనం మ్యాటర్ అనే పేరుతో పిలుస్తాం. ఈ మ్యాటర్ అనేది ప్యూరేనా? మనం పీల్చేవన్నీ కూడా స్వచ్ఛమైనదేనా అనేటటువంటిది, స్వచ్ఛం కాకపోతే ఏంటది? ఈ విషయాలన్నీ కూడా ఈ చాప్టర్లో మనం ఇన్ డీటెయిల్డ్గా నేర్చుకుంటాం. చూడండి ఒకసారి దీంట్లో ఏమేమి నేర్చుకుంటాం ఒకసారి గమనించినట్లయితే, రీకాల్ ద మ్యాటర్. మ్యాటర్ మీ అందరికీ తెలుసు, ప్రీవియస్ చాప్టర్లో ఫస్ట్ చాప్టర్లో మ్యాటర్ అంటే ఏంటి, సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాసెస్ స్టేట్లో ఉంటాయి మ్యాటర్స్ అన్నీ కూడా. మనం చుట్టూ చూసేవన్నీ కూడా మ్యాటర్సే. తీసుకునే గాలి దగ్గర నుంచి, తినే ఆహారం దగ్గర నుంచి, ఇవన్నీ కూడా మ్యాటర్స్ అని నేర్చుకున్నాం. అదేవిధంగా డిఫరెన్సెస్ బిట్వీన్ ద ప్యూర్ సబ్స్టెన్సెస్ అండ్ మిక్స్డ్ సబ్స్టెన్సెస్. మిక్స్చర్స్, ప్యూర్ సబ్స్టెన్స్ అంటే ఒకే రకమైన పదార్థం, మిక్స్చర్ అంటే 2-3 రకాల పదార్థాలు కలిపేవి. వాటి గురించి నేర్చుకొని వాటి మధ్య డిఫరెన్సెస్ కూడా నేర్చుకుంటాం. అదేవిధంగా టైప్స్ ఆఫ్ మిక్స్చర్స్ గురించి నేర్చుకుంటారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిక్స్చర్స్. సరే, ప్యూర్ సబ్స్టెన్స్ కాని వాటిని మిక్స్చర్స్ అంటాం కదా. ఈ మిక్స్చర్స్లో కూడా 2-3 రకాల టైప్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా ఈ చాప్టర్లో నేర్చుకుంటారు. అదేవిధంగా డిఫరెంట్ టెక్నిక్ ఫర్ ద సెపరేషన్ ఆఫ్ మిక్స్చర్స్. ఈ మరి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిక్స్చర్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిక్స్చర్స్ని ఏ విధంగా సపరేట్ చేయొచ్చు, సెపరేషన్ చేసేవి. ఫస్ట్ ఏం చేసుకున్నాం, మ్యాటర్ యొక్క క్లాసిఫికేషన్ చూస్తాం, గుర్తుకు తెచ్చుకుంటాం. ప్యూర్ సబ్స్టెన్సెస్ అండ్ మిక్స్చర్స్ గురించి నేర్చుకుంటాం. టైప్స్ ఆఫ్ మిక్స్చర్స్ గురించి నేర్చుకుంటాం. అదేవిధంగా సెపరేషన్ ఆఫ్ మిక్స్చర్స్. డిఫరెంట్ టెక్నిక్స్ ఆర్ దేర్ ఫర్ ద సెపరేషన్ ఆఫ్. ఒక మిక్స్చర్లో 2-3 రకాల పదార్థాలు ఉంటాయి. ఆ పదార్థాలని కొన్ని రకాల ప్రాసెస్లు ఉపయోగించి, హీట్ చేయడం ద్వారా, ఫిల్టర్ చేయడం ద్వారా, రకరకాల ప్రాసెస్లు ఉపయోగించి వాటి నుంచి వేరు చేస్తాం, సెపరేట్ చేస్తాం. అలాంటి సెపరేట్ చేసే పద్ధతుల గురించి కూడా ఈ చాప్టర్లో మనం నేర్చుకుంటారు. డైలీ లైఫ్ సిచ్యువేషన్స్ కూడా, నాలెడ్జ్ ఆఫ్ వేరియస్ సెపరేషన్ టెక్నిక్స్ ఇన్ డైలీ లైఫ్. మన నిత్య జీవితంలో మనకు తెలియకుండా మనమే చేసేటటువంటి సెపరేషన్ టెక్నిక్స్ గురించి కూడా మనం ఇక్కడ ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. అదేవిధంగా ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ గురించి నేర్చుకుంటాం. పదార్థాల్లో ఉండేటటువంటి ఫిజికల్ చేంజ్, కెమికల్ చేంజ్ గురించి నేర్చుకుంటాం. డిఫరెన్సెస్ బిట్వీన్ ద మిక్స్చర్స్ అండ్ కాంపౌండ్స్. మిక్స్చర్స్ కి కాంపౌండ్స్ కి మధ్య డిఫరెన్సెస్ కూడా. మిక్స్చర్స్ అంటే నేర్చుకుంటాం. తర్వాత కాంపౌండ్ అనే ఒక సెపరేట్ పదం వస్తుంది. ఆ కాంపౌండ్స్ అంటే ఏంటి, వాటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా నేర్చుకుంటాం. ఈ నేర్చుకోబోయే ముందే మనకి ఫస్ట్లోనే ఒక యాక్టివిటీ ఉంటుంది. చూడండి, ఇక్కడ టెక్స్ట్ బుక్ గమనించినట్లయితే మనము డైలీ లైఫ్లో చూసేటటువంటి షుగర్ కానీ, టీ కానీ, సాల్ట్ కానీ, ఘీ కానీ, ఆయిల్ కానీ, ఇవన్నీ కూడా ప్యూరేనా? చూడండి ఇక్కడ, హౌ డు యూ జడ్జ్ వెదర్ మిల్క్, ఘీ, బటర్, సాల్ట్, స్పైసెస్, మినరల్ వాటర్ అండ్ జ్యూస్ దట్ ఆర్ బై ఫ్రమ్ ద మార్కెట్ ఈజ్ ప్యూర్. మీరు మార్కెట్ నుంచి కొనుతున్నటువంటి అనేక రకాల పదార్థాలు స్వచ్ఛమైనవేనా, స్వచ్ఛమైనవని మీకు తెలుసా? అవి స్వచ్ఛమేనా? ఏమో తెలీదు. మరి స్వచ్ఛమైనవా కావా ఏం తెలుసుకోవచ్చు కూడా ఈ ప్రాసెస్ ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. హ్యావ్ యూ ఎవర్ నోటీస్ దట్ ప్యూర్ రిటర్న్ ఆన్ ద ప్యాక్స్ ఆఫ్ కన్జ్యూమబుల్. మీరు తినేటటువంటి వాటిపైన ప్యూర్ అని ఎక్కడైనా రాసి ఉంటుందా? కొంతమంది రాసుకుంటారు ప్యూర్ ఘీ అని, కానీ యాక్చువల్లీ అది ప్యూర్ ఘీ కాదు. దాంట్లో ప్రిజర్వేటివ్స్ కలుపుతారు, ఊరిక రాసుకుంటారు. ఎక్కువ శాతం మనం తినే ఆహార పదార్థాలు, తాగే వాటిపైన ప్యూర్ అని సెపరేట్గా రాయరు. మరి ప్యూర్ అని ఎట్లా తెలిసిద్ది మనకి, వాడు రాయకపోతే? ఫర్ కామన్ పర్సన్ ప్యూర్ మీన్స్ హ్యావింగ్ నో అడల్ట్రేషన్స్. ఇది మెయిన్గా మన దేశంలో జరుగుతున్నటువంటి దరిద్రం, అడల్ట్రేషన్, కల్తీ జరుగుతుంది. అడల్ట్రేషన్ మీన్స్
కల్తీ జరుగుతుంది. కల్తీ అనేది భారతదేశంలో ఎక్కువగా జరుగుతుంది. ఏ పదార్థమైనా కల్తీకి గురైనట్లయితే అది ప్యూర్ కాదు. కొంచెం వేరే పదార్థం ఏది కలిపినా దాంట్లో అది ప్యూర్ కానే కాదు. కెమికల్ పరంగా ప్యూర్ అంటే ఏంటంటే చెప్తాను మీకు, చూడండి. సైంటిస్ట్ ఆఫ్ ఆల్ థింగ్స్ కేర్ఫుల్లీ మిక్చర్ ఆఫ్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్, హెన్స్ ఇట్ ఈస్ నాట్ ప్యూర్. కెమిస్ట్రీ పరంగా ఏంటంటే ఏదైనా ఒక సబ్స్టెన్స్ ప్యూర్ అని చెప్పాలి అంటే ఆ సబ్స్టెన్స్ లో ఆ పదార్థానికి సంబంధించిన ఆటమ్స్ మాత్రమే ఉండాలి, ఆ పదార్థానికి సంబంధించిన మాలిక్యూల్స్ మాత్రమే ఉంటే అది ప్యూర్. యాక్చువల్లీ మనం వాటర్ తాగుతుంటాం, వాటర్ కూడా ప్యూర్ కాదు. దాంట్లో చాలా రకాలైనటువంటి మినరల్స్, మట్టి, సన్న మట్టివి, ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి మనం ఈ మామూలుగా తాగే వాటర్లో. అదే ప్యూరిఫై చేస్తాం, ఫిల్టర్, ప్యూరిఫై చేసిన వాటర్లో కూడా కొన్ని రకాల మినరల్స్ ఉంటాయి, అది కూడా ప్యూర్ కాదు. యాక్చువల్లీ ప్యూరిఫై చేసినా కూడా మినరల్స్ కలిసి ఉంటాయి. అసలు ఏమీ మినరల్ లేకుండా ప్యూర్ వాటర్ తయారు చేస్తారు, డిస్టిల్డ్ వాటర్ అంటారు దాన్ని. ఎలా తయారు చేస్తారంటే వాటర్ని బాగా హీట్ చేసి వాటర్ వేపర్ లాగా తయారు చేస్తారు. ఆ వచ్చిన వాటర్ వేపర్ని పైపుల ద్వారా పంపించి కూల్ చేసి మరలా లిక్విడ్ లాగా, కూల్ అయితే లిక్విడ్ అయిపోద్ది కదా, మళ్ళా గ్యాస్ స్టేట్ నుంచి మరలా లిక్విడ్ లాగా తయారు చేసి అవి స్టోర్ చేస్తారు. అలా తయారు చేసిన వాటర్ని మనము ప్యూర్ వాటర్ అంటాం, డిస్టిల్డ్ వాటర్ అంటాం. అలా తయారు చేసిన వాటర్లో ఓన్లీ వాటర్ మాలిక్యూల్స్ మాత్రమే ఉంటాయి, మినరల్స్ అన్ని కూడా అడుగునే ఉండిపోతాయి. సో ఇలాంటివన్నీ కూడా ప్యూర్ అని చెప్పొచ్చు, కానీ మిగతావన్నీ కూడా ప్యూర్గా చెప్పలేము. ఎగ్జాంపుల్, మిల్క్ ఈజ్ యాక్చువల్లీ ఏ మిక్చర్ ఆఫ్ వాటర్ అండ్ ఫ్యాటీ ప్రోటీన్స్. మిల్క్, మనం తాగుతున్న మిల్క్ ఫ్యాటీ ప్రోటీన్స్ అండ్ వాటర్ యొక్క మిక్చర్, నాట్ ప్యూర్ అది. ఓకేనా? మనం అనుకుంటాం గేదె నుంచి తీసారు అనుకుంటాం, కానీ నువ్వు గేదె నుంచి తీసినా కూడా ఆ గేదె పాలలో కూడా ప్రోటీన్స్, వాటరు, గేదె తాగిన వాటరు, గేదెలో ఉన్నటువంటి ప్రోటీన్స్ కలిపి వస్తాయన్నమాట. సైంటిస్ట్స్ సే దట్ సంథింగ్ ప్యూర్, ఇది మాత్రం గమనించండి, అండర్లైన్ చేసుకోండి. సైంటిస్ట్ సే దట్ సంథింగ్ ఈజ్ ప్యూర్, ఇట్ మీన్స్ that all the constituent particles of the substance are the same in their chemical nature. ఇది అండర్లైన్ చేసుకోండి. ఏదైనా ఒక సబ్స్టెన్స్ ప్యూర్ అని చెప్పాలి అంటే, సైంటిస్టులు పక్కా ప్యూర్ అని చెప్పాలి అంటే సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ఆ సబ్స్టెన్స్ లో ఉన్నటువంటి పార్టికల్స్ అన్నీ కూడా అలాంటి పార్టికల్సే, సేమ్ పార్టికల్సే ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ సబ్స్టెన్స్ ప్యూర్ అని చెప్తాము అని చెప్తున్నారు సైంటిస్టులు. ఏ ప్యూర్ సబ్స్టెన్స్ కన్సిస్ట్ ఆఫ్ సింగిల్ టైప్ ఆఫ్ పార్టికల్స్. చెప్పాను కదా, ప్యూర్ సబ్స్టెన్స్ ఏముంటుంది, సింగిల్ టైప్ ఆఫ్ పార్టికల్ ఉంటుంది. దాంట్లో ఒకే రకమైన పార్టికల్స్ ఉంటాయి, వేరు పార్టికల్స్ ఉండవు. ఒక సబ్స్టెన్స్ ప్యూర్ అని చెప్తాము అంటే దాంట్లో సింగిల్ టైప్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి, సింగిల్ టైప్ ఆఫ్ మ్యాటర్ ఉంటుంది, వాటి పార్టికల్స్ ఉంటాయి. As we look around us, we can see that most of the matter around us exists in the mixture two or more pure components. For example, sea water, minerals, soil, all the mixtures. అన్నీ కూడా మిక్స్చర్సే. చూడండి, సాల్ట్, సీ వాటర్, దాంట్లో సాల్ట్, రకరకాల వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి, సాల్ట్ మాలిక్యూల్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి, దాంట్లో మినరల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మిక్స్ అయి ఉంటాయి. సాయిల్ చూస్తే సాయిల్ లోపల మట్టి, రాళ్ళు, ఇంక ఇతర మినరల్స్, మొక్కలకు కావాల్సినటువంటి మినరల్స్ రకరకాలు కలిసి ఉంటాయి మట్టిలో. చివరాఖరికి మనం తాగే వాటర్ నాట్ ప్యూర్, మనం పీల్చే గాలి నాట్ ప్యూర్. ఎందుకు పీల్చే గాలి నాట్ ప్యూర్? కలుషితం అయిపోయింది. పైగా కలుషితం కాలి గాలిని పీల్చినా, నువ్వు చెట్టు కింద గాలి పీల్చినా ఆ గాలి లోపల నైట్రోజన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, అన్నీ మిక్స్ అయి ఉంటాయి. అది ప్యూర్ అని ఎట్లా చెప్తావు? ఒకే ఒకటి ఉంటేనే ప్యూర్ అనమాట, రైట్? వాట్ ఈజ్ ఎ మిక్చర్? సరే, ప్యూర్ గురించి చూసాం. మిక్చర్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మిక్చర్? ఇక్కడ ఒక చిన్న మ్యాటర్ యొక్క క్లాసిఫికేషన్ ఆఫ్ ద మిక్చర్ గమనించండి ఒకసారి. మిక్చర్స్ ఇక్కడ నేను ఇప్పుడు చెప్పిందే, ఫిజికల్ స్టేట్, మ్యాటర్ క్లాసిఫైడ్ ఇంటూ different types. Matter classifies into different types. Pure substances, అదే విధంగా మిక్చర్స్ అని రెండు రకాలుగా క్లాసిఫై చేశారని చెప్పాను కదా. దీంట్లో
Based on the chemical properties, matter can be classified into main types that are pure substances and mixtures. ప్యూర్ సబ్స్టెన్సెస్ అండ్ మిక్చర్స్ గా క్లాసిఫై చేయడం జరిగింది, రెండు రకాలుగా క్లాసిఫై చేయడం జరిగింది అకార్డింగ్ టు ద ఫిజికల్ ప్రాపర్టీస్. ఎలా సబ్స్టేట్ చేశారు? ప్యూర్ సబ్స్టెన్సెస్ అండ్ మిక్చర్స్, రెండు రకాలు సబ్స్టెన్స్. మ్యాటర్ అనేది 2 types ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. మ్యాటర్ అనేది 2 types గా క్లాసిఫై చేశారు. క్లాసిఫై చేయడం అంటే గ్రూప్ చేయడం. ఒకటి ప్యూర్ సబ్స్టెన్స్, రెండవది అన్ప్యూర్ లేదా మిక్చర్ సబ్స్టెన్స్. ఇక్కడ చిన్న ఇది ఉంది చూడండి ఒకసారి. ప్యూర్ సబ్స్టెన్సెస్ ఆర్ 2 types. మరలా ప్యూర్ సబ్స్టెన్సెస్ ని 2 types గా చేశారు. ఏమంటవి? ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్. ప్యూర్ సబ్స్టెన్సెస్ ని మరలా 2 types గా చేశారు. ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్ అని 2 types గా చేశారు. మిక్స్చర్స్ ఆర్ మరలా 2 types చేశారు. దే ఆర్ హోమోజీనియస్ మిక్స్చర్స్ అండ్ హెటిరోజీనియస్ మిక్స్చర్స్. చూడండి 3 రకాలు. అసలు మ్యాటర్ నేమో ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ని బేస్ చేసుకుని 2 types చేశారు. ప్యూర్ సబ్స్టెన్సెస్, మిక్స్చర్స్. మిక్స్చర్స్ ని మరలా 2 types చేశారు. ఏమేంటవి? ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్. అదేవిధంగా మిక్స్చర్స్ ని హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్ మిక్స్చర్స్ గా చేశారు. ప్యూర్ సబ్స్టెన్సెస్ ని మరలా 2 types గా చేశారు. ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్. వీరి గురించి సపరేట్ గా ఇన్ డీటెయిల్ గా నేర్చుకుందాం మనం. చూడండి ఇక్కడ ఒక చిన్న గ్రాఫ్ లాగా గీశారు. మ్యాటర్ ని ఎలా చేశారు? ఫస్ట్ ప్యూర్, ఇంప్యూర్ లేదా మిక్స్చర్. ఈ ప్యూర్ సబ్స్టెన్స్ లో మరలా ఎలిమెంట్ అండ్ కాంపౌండ్స్. అదే ఇంప్యూర్ సబ్స్టెన్స్ లేదా మిక్స్చర్స్ లో హోమోజీనియస్, హెట్రోజీనియస్. చూడండి ఇక్కడ గ్రాఫ్ గీశారు. మ్యాటర్ ని 2 types చేశాము. దాంట్లో ఒకటి ప్యూర్ ని 2 types గా క్లాసిఫై చేశారు. ఒకటి ఎలిమెంట్స్, ఇంకోటి కాంపౌండ్స్. అన్ప్యూర్ లేదా మిక్సర్స్ ను 2 types గా మరలా క్లాసిఫై విడగొట్టారు. వాటిలో హోమోజీనియస్ మిక్సర్స్ అండ్ హెట్రోజీనియస్ మిక్సర్స్. వీటన్నిటి గురించి నెక్స్ట్ క్లాసెస్ లో ఇన్ డీటెయిల్డ్ గా నేర్చుకుంటాం మనము. సో ఇది అదేవిధంగా ప్యూర్ సబ్స్టెన్స్ అండ్ మిక్సర్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ప్యూర్ సబ్స్టెన్స్ అంటే ఏ సబ్స్టెన్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ సింగిల్ టైప్ ఆఫ్ సబ్స్టెన్స్. ఎలిమెంట్స్ ఆర్ కాంపౌండ్స్ ఈజ్ కాల్డ్ ప్యూర్ సబ్స్టెన్స్. లైక్ ఐరన్ ప్యూరేనా? ఐరన్ లో ఐరన్ పార్టికల్స్ మాత్రమే ఉంటాయి, ఇంకేం కలపరు. అదేవిధంగా కాపర్, హైడ్రోజన్, ఆక్సిజన్, వాటర్ అంటే డిస్టిల్డ్ వాటర్, మామూలు వాటర్ కాదు, వాటర్. అదేవిధంగా షుగర్, కామన్ సాల్ట్, ఇవన్నీ కూడా ప్యూర్ సబ్స్టెన్సెస్. అదేవిధంగా మిక్స్చర్స్ వచ్చేటప్పటికే ఏ సబ్స్టెన్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ 2 or more ప్యూర్ సబ్స్టెన్స్, 2 లేదా అంతకంటే ప్యూర్ సబ్స్టెన్సెస్ కలిపి తయారు చేసిన దాన్ని మిక్స్చర్ అని చెప్తాం. సీ వాటర్, మినరల్స్, సాయిల్, ఎయిర్, శాండ్, సాల్ట్, షుగర్ వాటర్ అండ్ సాల్ట్ ఇన్ వాటర్. ఈ విధంగా ఇవన్నీ కూడా మనం తాగే జ్యూసులు కానీ, ఆయిల్స్ కానీ. ఇప్పుడు ప్రస్తుతం ఆయిల్స్ యాక్చువల్లీ కోకోనట్ ఆయిల్ ఉంది లేదా గ్రౌండ్ నట్ ఆయిల్ ఉంది. ప్యూర్గా తయారు చేస్తే ఓన్లీ గ్రౌండ్ నట్స్కి సంబంధించినటువంటి పార్టికల్స్ మాత్రమే ఉంటాయి దాంట్లో. కానీ వీళ్ళు వేరేది కలిపి దాన్ని స్టోర్ ఉండడానికి ప్రిజర్వేటివ్స్ కలిపి తయారు చేస్తూ ఉంటారు మనం బయట కొనేటటువంటి ఆయిల్స్లో. కాబట్టి ఆ ఆయిల్స్ ప్యూర్ కాదని చెప్పొచ్చు. సో చూడండి డిఫరెన్సెస్ కూడా ప్యూర్ సబ్స్టెన్సెస్కి అదేవిధంగా మిక్సర్స్కి మధ్య డిఫరెన్సెస్. ప్యూర్ సబ్స్టెన్స్ కంటైన్స్ ఓన్లీ సింగిల్ టైప్ ఆఫ్ సబ్స్టెన్స్ and mixture contains 2 or more substances. Pure substance they can be gas state లో ఉండొచ్చు, liquid state లో ఉండొచ్చు, solid state. అదే మిక్సర్స్ అయితే they only can homogeneous లేదా heterogeneous, అంతేగాని వేరేది కాదు. అదేవిధంగా ప్యూర్ సబ్స్టెన్స్ they can be separated in other substances by some physical properties. ప్యూర్ సబ్స్టెన్సెస్ ని ఫిజికల్ ప్రాపర్టీస్ ద్వారా మనం వేరు చేయలేం, ఎందుకంటే దాంట్లో వేరే ఉండవు కాబట్టి. అదే మిక్సర్స్ అయితే మనము ఫిజికల్ ప్రాపర్టీస్, ఫిజికల్ అంటే వడపోయడం కానీ, ఫిల్టర్ చేయడం కానీ, సెడిమెంటరీ చేయడం కానీ, ఇలాంటి వాటి ద్వారా మనము ప్యూర్ సబ్స్టెన్స్ని మనం విడదీయలేము. కానీ మిక్సర్స్ని మాత్రం విడదీయగలం. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్లో మట్టి కలుసుకుందాం, అలా స్టోర్ చేయకుండా కదలకుండా అలాగే ఉంచితే అది సెడిమెంటేషన్ కింద అడుగును పేరుకుపోతుంది, సెపరేట్ అయినట్టేనా అది. అదే సాల్ట్ లేదా శాండ్ కలిసిన వాటర్ ఉంది, దాన్ని ఫిల్టర్ చేసామనుకో
లేదా టీ ఉంది, టీలో టీ మొత్తం ఫిల్టర్ చేసామనుకో పైన సెపరేట్ అయిపోతుంది ఆ మిక్చర్ నుంచి. ఇలా ఫిజికల్ ప్రాపర్టీస్ ద్వారా మిక్చర్స్ ని సెపరేట్ చేయొచ్చు. తర్వాత ప్యూర్ సబ్స్టెన్స్ కి ఎగ్జాంపుల్ గా ప్యూర్ వాటర్, హైడ్రోజన్, కామన్ సాల్ట్ ఇవన్నీ చెప్పడం జరిగింది. అదేవిధంగా మిక్చర్స్ కి ఎగ్జాంపుల్ గా షుగర్, ఆయిల్, శాండ్, వాటర్, ప్యూర్ వాటర్, మామూలు వాటర్ కామన్లీ ఎగ్జాంపుల్స్ గా చెప్పడం జరిగింది. డ్యూ టు ద సింగిల్ టైప్ ఆఫ్ సబ్స్టెన్స్ కాంపోజిషన్ రిమైన్స్ సేమ్ టుగెదర్. ఎందుకంటే ప్యూర్ సబ్స్టెన్స్ లో ఒకే పార్టికల్స్ ఉంటాయి కాబట్టి ఎక్కడైనా కూడా అదే కాంపోజిషన్ ఉంటుంది, వేరే ఏమి ఉండవు కాబట్టి. అదే మిక్చర్స్ లో అయితే 2-3 రకాల ప్యూర్ సబ్స్టెన్స్ కలుస్తాయి కాబట్టి మిక్చర్ లో వేరు. ఫర్ ఎగ్జాంపుల్ మనం జ్యూస్ తీసుకున్నాం, జ్యూస్ లో వాటర్ కాంపోనెంట్ హైగా ఉంటుంది. నిమ్మకాయ కానీ జ్యూస్ తీసుకున్నాం అనుకో, ఆ లెమన్ జ్యూస్ తక్కువగా ఉంటుంది, వాటర్ కాంపోనెంట్ ఎక్కువగా ఉంటుంది, షుగర్ కాంపోనెంట్ కొంచెం తక్కువ. 3 రకాలు కలిసి ఉంటాయి దీంట్లో. అంటే ఇవి ఒక రేషియోలో సెపరేట్ అవుతాయి. ఎక్కువగా ఉండే సబ్స్టెన్స్ ఒకటి ఉంటుంది, తక్కువగా ఉండే సబ్స్టెన్స్ ఒక రేషియోలో ఉంటుంది. నెక్స్ట్ ప్యూర్ సబ్స్టెన్స్ కాంపోజిషన్ డ్యూ టు ద ప్యూర్ ప్రెసెంట్ ఇన్ ద డిఫికల్ట్ ఫిక్స్డ్ ప్రపోర్షన్స్. అండ్ కాంపౌండ్స్ వచ్చేటప్పటికి మిక్స్డ్ చూడండి, కాంపోనెంట్స్ ఆఫ్ మిక్స్చర్ ప్రివెంట్ కెన్ వ్యారీ. ఇవి మారుతూ ఉంటాయి. మనకి తక్కువ స్వీట్ కావాలనుకున్నాం అనుకో కొంచెం పంచదార వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ స్వీట్ కావాలనుకున్నాం అనుకో ఎక్కువ పంచదార వేసుకోవచ్చు. కాంపౌండ్స్ యొక్క రేషియోని మనం మార్చవచ్చు మిక్సర్లో. కానీ ప్యూర్ దాంట్లోంచి రేషియోని మార్చే పని లేదు. ఐరన్ తీసుకున్నామంటే ఐరన్లో పార్టికల్స్ అవే ఉంటాయి, ఇంకా అంతకన్నా దాన్ని డెన్సిటీ పెంచేది లేదు, తగ్గించేది లేదు. పార్టికల్స్ని తగ్గించేది లేదు, పెంచేది లేదు. ఐరన్ అంటే ఐరన్, దాంట్లో ఇన్ని పార్టికల్స్ ఉంటాయి, ఇన్ని స్క్వేర్, దీనికి ఇంత డెన్సిటీ ఉంటుంది, అంతే తప్ప దాన్ని మనం మార్చలేం. కానీ మిక్చర్స్లో అయితే మనం మార్చుకోవచ్చు మన యొక్క టేస్ట్ని బట్టి. తినేవైతే తినేవి, యూజ్ చేసేవైతే యూజ్ చేసేవి. రైట్? ఈ విధంగా మనము ఈరోజు క్లాస్లో మ్యాటర్ని క్లాసిఫై చేసాం, ప్యూర్, అన్ప్యూర్గా, మిక్చర్గా. ప్యూర్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటి, మిక్చర్స్ అంటే ఏంటి నేర్చుకున్నాం. రేపు క్లాస్లో మనము ఈ ప్యూర్ సబ్స్టెన్స్లో ఉన్నటువంటి ఎలిమెంట్ మరియు కాంపౌండ్ లాగా ప్యూర్ని విడదీసాం కదా. ఎలిమెంట్ అంటే ఏంటి, కాంపౌండ్ అంటే ఏంటి చూద్దాం. అదేవిధంగా మిక్చర్స్లో 2 టైప్స్ అయినటువంటి హోమోజీనియస్ మిక్చర్స్ అంటే ఏంటి, హెట్రోజీనియస్ మిక్చర్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో ఇన్ డీటెయిల్డ్గా మనం చూద్దాం.